మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. పూర్వ ముఖ్యమంత్రి మా నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ విద్య అందించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. రాష్ట్రంలో క్యూబా దేశంలో ఏ రకంగా అయితే అతి ఎక్కువ వైద్యులు ఉన్నారో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఎక్కువ మంది వైద్యుల్ని తయారు చేయవలసినటువంటి బాధ్యతను ఆయన ఆలోచించి 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేయడం ద్వారా అది ఖరీదైన వైద్యంగా కాకుండా పేద ప్రజలు కూడా డాక్టర్లుగా అవ్వటం కోసమని ఆయన ప్రభుత్వ కళాశాలల్ని ప్రోత్సహించాలన్నటువంటి ఉద్దేశంతో 17 కళాశాలలకు శంకుస్థాపనలు చేసి 7 కళాశాలల్ని పూర్తి చేసి మిగతావన్నీ కూడా దాదాపు 70-80% నిర్మాణాలు పూర్తవుతున్నటువంటి దశలో కూటమి ప్రభుత్వం వచ్చి పేద ప్రజలకు వైద్యాన్ని దూరం చేయాలన్నటువంటి ఒక దుష్ట సంకల్పంతో ఈ 17 మెడికల్ కళాశాలన్నింటినీ కూడా ప్రైవేటీకరించాలన్నటువంటి కేవలం ఒక 5-6 వేల కోట్ల రూపాయలు ఖర్చు అయితే పూర్తయ్యేటువంటి ఈ ప్రభుత్వ కళాశాలల్ని వ్యాపారపరం చేస్తూ ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేస్తున్నటువంటి ఈ చంద్రబాబు గారి ప్రభుత్వం యొక్క దుశ్చర్యలకు వ్యతిరేకంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలంతా కూడా మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఈ గొప్ప అవకాశాన్ని దూరం చేయొద్దండి, ఈ ప్రభుత్వ కళాశాలల్ని ప్రైవేటీకరించకండి అని రాష్ట్ర వ్యాప్తంగా గత 3 నెలలుగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. ఇందులో కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమంగా కాకుండా సామాజిక హితం కోరేటువంటి అనేక మంది ప్రజా సంఘాలు ఈ రకంగా ప్రజా విద్రోహ చర్యలకు పాల్పడితే ఈ రోజున ర్యాలీలో నడిచినటువంటి కదం తొక్కినటువంటి వాళ్లే ప్రభుత్వాన్ని కూడా ఆ కాళ్లతోనే నిలిపేస్తారు అన్నటువంటి వాస్తవాన్ని గ్రహించవలసిందిగా కోరుతున్నాను. ప్రతి నియోజకవర్గంలో కూడా కార్యక్రమాలు ఆయన అందరికి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడమే కాకుండా అందరి అభిమానం పొందుతూ జగనన్న కార్యక్రమం ఏది పెట్టినా రాత్రి పగలనుకుంటా కరుణాకర్ రెడ్డి శ్రమించి అన్ని నియోజకవర్గాలు కూడా ఇదే విధంగా చేపిస్తున్నారు. వారికి నేను నా హృదయపూర్వక ధన్యవాదాలు అర్పిస్తున్నాను. అబ్జర్వర్ రాజశేఖర రెడ్డి గారి చాలా సమయంలో ఆయన మన నియోజకవర్గానికి రావటం నిజంగా మా కృపాలక్ష్మి అదృష్టంగా నేను భావిస్తున్నాను. వారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను. మా కృపాలక్ష్మి ఆధ్వర్యంలో జనాలతో జగనన్న, అదేవిధంగా నేను కూడా జనాలతో ఉంటానని నిరంతరం ప్రతి గ్రామాలకు పోయి కరుణాకర్ రెడ్డి ఆదేశాల ప్రకారంగా జగనన్న ఆదేశాల ప్రకారంగా ఆమె దూసుకుపోతున్నది. ఆమె ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఇది నామినేషన్ కన్నా కూడా ఎక్కువ జనాలు రావటం జరిగింది. ఇది జగనాలంతా కూడా జగనన్న అభిమానమే. కానీ ఈ ప్రైవేటులు అనేది ప్రైవేట్ పరం చేస్తే పేదవాడు కడుపు కొట్టినట్టు అవుతుంది. ప్రైవేట్గా తీసుకున్న కాలేజీల్లో ఎక్కడ కానీ ఫీజు రీంబర్స్మెంట్ కాదు కదా, ఫ్రీగా ఏది కూడా సీట్లు రావు. కోటీశ్వరులు సీట్ల కోసం ప్రైవేట్ పరం చేస్తున్నారు. పేదవాడు చదువుకున్నాడు ఎంత మెరిట్ ఉన్నా వాడికి టికెట్ వాడికి అడ్మినిస్ట్రేషన్లో ఛాన్స్ ఉండదు. కాబట్టి చంద్రబాబు ప్రభుత్వం ఎప్పుడు చూసినా అన్ని ప్రైవేట్ పరం చేస్తున్నారు. జగనన్న ఒక మాట అన్నాడు, ప్రతి పల్లెల్లో లాయర్లు ఇంజనీర్లు అయినారు, డాక్టర్లు కాలేదు. డాక్టర్లు అనేది దేవుని యొక్క వృత్తి, దేవుడితో సమానం డాక్టర్లు. కాబట్టి ఇటువంటి కార్యక్రమం చేయాలని ఆయన ఆరాటపడుతున్నారు. దానికి సహకరించినటువంటి ఇక్కడికి వచ్చినటువంటి ప్రజలందరికీ, అదేవిధంగా మహిళలకి, అదేవిధంగా నాయకులకి అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రతి ఒక్కరు పేద విద్యార్థులే కానివ్వండి, పేద ప్రజలు ప్రతి ఒక్కరు ఈ రోజు మాతో సహకరించి ఈ రోజు ఇక్కడ వచ్చి ర్యాలీ చేయడం జరిగింది. ఎలానో పేదవాళ్ళకి మంచి వైద్యం అనేది అందజేయని కూటమి ప్రభుత్వము కష్టపడి చదువుతున్న బిడ్డలకి కూడా మంచి విద్య కూడా ఇవ్వలేకపోతారు. ప్రైవేటీకరణ చేస్తే ఆ ప్రైవేటీకరణలో అన్ని కోట్లు కట్టి చదివిన విద్యార్థులు బయట వచ్చి వాళ్ళు ఎటువంటి సేవలు అందించలేరు. అదేవిధంగా జగనన్న గారి ప్రభుత్వంలో మనం చూసినట్లయితే కరోనా టైంలో కూడా
ఎక్కువ కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళే ఈ రోజు చాలా క్షేమంగా ఆరోగ్యంగా కూడా ఉన్నారు. డబ్బులకు వాళ్ళు ప్రిఫరెన్స్ ఇవ్వకుండా వృత్తి రీత్యా వాళ్ళు మంచి చేయాలా అని డాక్టర్సే వాళ్ళు ముందుకొచ్చి చేస్తున్నారు. కాబట్టి డాక్టర్ కోర్సెస్ ని ఎప్పుడు కూడా ప్రైవేటీకరణ చేయకూడదని, పేద విద్యార్థులను కూడా ఆశీర్వదించాలని, వాళ్ళ చదువులకి మంచి భవిష్యత్తు ఇవ్వాలని ఈ ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం.